ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం పైన పేర్కొన్న ఆవర్తనంతో విలీనమైంది. సో వీటి ఫలితంగా ఏపీలో 3 రోజుల వరకు వాతావరణ సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. దీని ప్రకారం ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఋతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టం వద్ద అమృత్సర్, నజీబాబాద్, హర్దోయ్, ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన కేంద్రం జంషెడ్పూర్, దిగాల మీదుగా ప్రయాణించి అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. సో ఇది సముద్ర సగటు మట్టానికి కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకునే ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉన్న ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.